హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగోస్ కూడా వచ్చేసాయి. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చేసుకునే సగ్గుబియ్యం పరవన్నం కాకుండా మ్యాంగో ఫ్లేవర్తో సగ్గుబియ్యం అసలుకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది అండ్ 1 కప్ సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇక్కడ నేను సగ్గుబియ్యంని నానపెట్టుకోలేదు, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి ప్రాసెస్ అనిపిస్తే ఒక 20 మినిట్స్ అట్లా నానపెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే వేసేసాను అండ్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడిగించుకోవాలి. మనకి ఇక్కడ వైట్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా మంచిగా ట్రాన్స్పరెంట్ అయిపోవాలన్నమాట. అట్లా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు, అడుగు అంటుతుంది అంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోండి. సగ్గుబియ్యం మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి, లేదంటే మనము తినేటప్పుడు చాలా గట్టిగా అట్లా తగులుతుంది అండ్ అంత మంచిగా కూడా అనిపించదు అనమాట. ఇక్కడ చూడండి, మనకి కొంచెం వైట్ కలర్ పార్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది అండ్ ఇంకా కొంచెం వైట్ కలర్ పార్ట్ మిడిల్లో కూడా ఉంది. అది కూడా కంప్లీట్ ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఆ వైట్ కలర్ పార్ట్ కూడా ఉండకూడదు. అప్పటిదాకా మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇక్కడ చూడండి, జస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను అకేషనల్గా ఎక్కువ కలుపుతూ ఉండట్లేదు, జస్ట్ అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను అనమాట, ఒకవేళ ట్రాన్స్పరెంట్ అయిందా లేదా అని. అండ్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది అనిపించిన టైంలో షుగర్ వేసేసుకుంటున్నాను. ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే చాలు మనకి అనిపించిన టైంలో షుగర్ వేసేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మనకి మంచిగా ట్రాన్స్పరెంట్ అయింది. ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోతే చాలు అనమాట. ఎక్కువగా ఉడికిస్తే మళ్ళీ పాకం వచ్చేస్తుంది. ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా మంచిగా చల్లారిపోవాలి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యంలో షుగర్ వేసాం కదా, అదే షుగర్ నాకు మిల్క్ కూడా సరిపోయింది అనమాట. సో నేను అందుకని ఎక్స్ట్రా షుగర్ అయితే ఏం యూస్ చేయలేదు. ఒకవేళ మీకు తగ్గినట్టు అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకొని షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మనకి మిల్క్ అండ్ సగ్గుబియ్యం మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది. ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ ఇంకా కొంచెం లిక్విడ్గా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం మిల్క్ ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇది పర్ఫెక్ట్గా ఉండిద్ది అనిపించింది, సో ఇక్కడ వరకే వేసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మ్యాంగో పీసెస్ని కట్ చేసుకొని జస్ట్ మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసాము. ఒకవేళ మీకు రసం మామిడికాయ ఉంటుంది కదా, అది కావాలంటే అదైనా వేసుకోవచ్చు, బంగినపల్లి ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పులుపుగా ఉంది అనిపిస్తే మ్యాంగో కొంచెం షుగర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటే మనకి స్వీట్నెస్ సరిపోతుంది. మనం వేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మంచిగా దీంట్లో మిక్స్ అయిపోయేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, మనకి ఇక్కడ మంచిగా మిక్స్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో బంగినపల్లి మ్యాంగో పీసెస్ ఉంటాయి కదా, సో అవి ఇట్లా చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్. ఒకవేళ మీకు స్వీట్నెస్ సరిపోలేదు అంటే కండెన్స్డ్ మిల్క్ ఆర్ లేదంటే షుగర్ పౌడర్ ఇంట్లో ఉంటుంది కదా, షుగర్ని జస్ట్ మిక్సీ వేసేసుకొని ఇక్కడ కూడా కలుపుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది అండ్ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో దీన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా యమ్మీ డెజర్ట్ రెడీ అయిపోతుంది అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.